హర హర మహాదేవ శంభో శంకర. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, యూట్యూబ్ వీడియోస్లో చూసి, షార్ట్స్లలో చూసి చాలామంది భయపడుతున్నారు. ఆ టెన్షన్ ఏం లేదు. చూడొచ్చు మీరు ఎంతమంది తక్కువ ఉన్నారు ఇక్కడ. టు వికాస్ ట్రావెల్ లాగ్స్. మా కుంభమేళకైతే బయలుదేరుతున్నాం భద్రకాళి గుడి నుంచి వెళ్ళి. ప్రజెంట్ అయితే హెచ్పీ బంక్లో ఫుల్ ట్యాంక్ ఫుల్ చేయడానికి అయితే విజయవంతంగా 2 బస్సులు బయలుదేరుతున్నాయి. ఫస్ట్ ఒకటే బస్సు అనుకున్నాం కానీ ఇప్పుడు 2 బస్సులు బయలుదేరుతాయి. బండికి అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సెకండ్ బండి ఇది 40 సీటర్ కెపాసిటీ, అదేమో 28 సీటర్ కెపాసిటీ. కమా అన్ననే పెద్ద బండి నడిపేది పడే బస్సులో. ఇంకొక డ్రైవర్ ఉన్నాడు సాయి బ్రో. హాయ్ సానా. సాయి బ్రో ఎంత కొడతాను డీజిల్? ఫుల్ ట్యాంక్ మన బ్యాడ్లకి ఏంటంటే ఈ బ్రో రావట్లేదు. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. ఈ వీడియోకి వచ్చేసి ఒక 1000 లైక్స్ అనుకుంటున్నా. వీడియోస్ అప్లోడ్ చేయక 2 వీక్స్ అవుతుంది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటాయి మన వీడియోస్. మీ సపోర్టింగ్ ఉండడం వల్లనే నేను వీడియోస్ చేయగలుగుతున్నా. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నా. లైక్ చేయండి ప్రతి ఒక్కరు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. మొత్తానికైతే మన మహాకుంభమేళ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా మనకు పబ్లిక్ అందరు వచ్చేసిర్రు. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వరంగల్ నుంచి వెళ్ళి. మనం వెళ్ళే రూట్స్ వచ్చేసి కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, ఆసిఫాబాద్. నెక్స్ట్ మనం మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అవుతాం. మహారాష్ట్ర బార్డర్ నుంచి మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయి ఈ కుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని చెప్పేసి అని. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో ఎలాగుందని చెప్పేసి అని. మీరు కామెంట్ చేయడం ద్వారా వీడియోలో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నేను వాటిని అప్డేట్ చేసుకుంటా. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ అని అనుకుంటున్నా. అంటే మేము వచ్చేసి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. కేబుల్ బ్రిడ్జ్ దిగేసి సర్కిల్ నుంచి రైట్ సైడ్ తిరుగుతున్నాం. పెద్దపల్లి హైవేకి ఎక్కుతున్నాం. నెక్స్ట్ మనం రామగుండం ఎన్టీపీసీకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడనే పవర్ ప్లాంట్ ఉంటుంది. పవర్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఎన్టీపీసీ దగ్గరలో. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి బెల్లంపల్లి ఉన్నాం. ఆసిఫాబాద్ హైవే రోడ్ మాత్రం 6 గంటల వరకు మనం మహారాష్ట్ర ఎంటర్ అవుతాం. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అయిపోయినాం. బండ్ల సైడ్ కాపేసి టీ బ్రేక్ తీసుకున్నాం. రవీందర్ భాయ్, కార్తిక్ భాయ్ అందరం కలిసి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసినాం. ఆ రైట్ సైడ్ డివైడర్ పైన ఉన్న యానిమల్స్ అయితే నేను నిజమే అనుకున్నా. దగ్గరికి వచ్చి చూసారు, నాకు తెలిసింది అవి స్టాచ్యూస్ అని. నాగ్పూర్ సిటీకి దగ్గరలో ఉన్నాం. నాగ్పూర్ సిటీ దాటేసినామనంటే మళ్ళీ మధ్యప్రదేశ్ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోతాం. మహారాష్ట్ర బార్డర్ నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్ బార్డర్కి ఎంటర్ అయిపోయినాం. మధ్యప్రదేశ్ బార్డర్ ట్యాక్స్ కట్టేసి బయలుదేరినాం. రోడ్డు మాత్రం కంప్లీట్ ఇది నార్మల్ రోడ్డే కానీ మొత్తం ఇట్లా ఘాట్ సెక్షన్ ఉన్నాయి. మొత్తం మధ్యప్రదేశ్ బార్డర్ దాటేసినాక నార్మల్ రోడ్డే కానీ అంత ఘాట్ సెక్షన్ టైప్లో ఉంది ఈ రోడ్ వచ్చేసి. మనకు మొత్తము 3 స్టేట్స్ దాటాల్సి వస్తుంది కుంభమేళకి వెళ్ళాలంటే. ప్రయాగ్రాజ్కి దగ్గరలో ఉన్నాం. మొత్తానికైతే మన టార్గెట్ రీచ్ అయిపోయినాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ. కార్తికే నడిపిండు అప్పటి నుంచి వెళ్ళి బస్సుని. కార్తిక్ 4 దగ్గర ఒక 6 అవర్స్ జర్నీ చేసిండు కార్తికే. నేనైతే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నా. బస్సు పార్కింగ్ అయితే చేసేసినాం. మన బస్సు పార్కింగ్ నుంచి వెళ్ళి సంగం త్రివేణి ఘాట్ వరకు 12 కిలోమీటర్స్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి వెళ్ళి అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వరకు 10 కిలోమీటర్స్. అక్కడ నుంచి వెళ్ళి మేము ఆటోకి వెళ్ళినాం. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళి సంగం త్రివేణి ఘాట్ ఈ రెండింటి కాడికి మాత్రం లోపల 2 వీలర్స్ ఉంటాయి. ఆ 2 వీలర్ మీద అక్కడ నుంచి అలా వెళ్ళిపోయినాం. మాకు మొత్తము మా టైం వచ్చేసి ఒక 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది మా పుణ్యస్థానాలు అయితే. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మధ్యలో రోడ్డు ఉంటుంది, కిందనేమో నది ఉంటుంది, పైననేమో రైల్వే ట్రాక్ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్లో ట్రావెల్ చేస్తా అంటే. మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే.
ఇక్కడ ఆటోస్ వచ్చేసి 70% ఆఫ్ ద వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి. చూడ్డానికి బొమ్మల లెక్కనే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఆటోస్. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి జూలై వాలీ బ్రిడ్జ్. లైటింగ్ తోటి చాలా నైట్ పూట బ్యూటిఫుల్గా ఉంది. కళ్ళు మాత్రము చూడ్డానికి సరిపోవట్లేదు ఆ బ్రిడ్జ్ని. ఆటో అతను బ్రిడ్జ్ కాడ దింపేసి వెళ్ళిపోయాడు. బ్రిడ్జ్ కాడ నుంచి వెళ్ళి 2 వీలర్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్స్ ఉంటుంది సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి. మాకైతే పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాడు ఆ బ్రిడ్జ్ కాడ నుంచి వెళ్ళి సంగం ఘాట్ వరకు. సంగం ఘాట్ వెళ్ళినామనంటే అక్కడ నుంచి వెళ్ళి త్రివేణి ఘాట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. లోపల మాత్రం ఎంటర్ అవుతుంటే నాకు ఒక వేరే లోకానికి వచ్చినట్టు అనిపించింది కుంభమేళ లోపలికి ఎంటర్ అవుతుంటే. ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే పబ్లిక్ని కంట్రోల్ చేయడం, సిస్టమేటిక్గా సైడ్ బై సైడ్ 1 by 1 అట్లా చేయడం. ఎంత కంట్రోలింగ్ చేసినా కూడా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. కంట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళు. పబ్లిక్ కూడా కొంచెము వాళ్ళు చెప్పినట్టు వింటే కూడా బాగుంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది నందిద్వార్. ఈ నందిద్వార్ నుంచి వెళ్ళి మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్ వెళ్ళినామనంటే సంగం ఆర్చ్ అనేది అవుపడుతుంది. అక్కడ నుంచి వెళ్ళి త్రివేణి ఘాట్కి అయితే ఎంటర్ అయిపోతాం. నైట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది లోపల మహాకుంభమేళలో. అంతా లైట్స్ సెట్టింగ్కి అక్కడున్న పబ్లిక్ని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇదే సంగం ద్వార్. సంగం ఘాట్కి వెళ్ళాలంటే ఈ ఘాట్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే త్రివేణి ఘాట్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే త్రివేణి ఘాట్కి. ప్రజెంట్ ఇప్పుడు మనం సంగం ఘాట్ లోపలికి ఎంటర్ అయినాం. నెక్స్ట్ ఇప్పుడు మనం త్రివేణి ఘాట్ దగ్గర పోతున్నాం. ఘాట్ దగ్గర పోయి చూపెడతా నేను. చాలా బాగుంటుంది. సరే సరౌండింగ్స్ మొత్తం చూపెట్టు. ఇవాళ ఏంటిది ఇవాళ స్పెషల్? ఇవాళ వసంత పంచమి. టైం 12 లోపు రావాలని టైం చూపెట్టు. టైం వచ్చేసి 10:46. మనం అందం అనుకున్నాం కానీ శివుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ రోజు అనేది మాకు స్పెషల్ అదృష్టం. సంగం ఘాట్ లోపల ఎంట్రన్స్ వే ఇది. ఇంకోటి కొంచెం ముంగడికి లెఫ్ట్ సైడ్ పోతే త్రివేణి ఘాట్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో. హర హర మహాదేవ్ శంభో శంకర. కమాన్ వచ్చేసి మహాకుంభమేళ మెయిన్ ఎంట్రన్స్. మహాకుంభమేళ 2025 గుర్తుపెట్టుకోండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అన్ని ఘాట్లకు వెళ్ళాలన్నా కూడా ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. త్రివేణి సంఘంలో మా కుంభమేళ పుణ్యస్థానాలు ఇప్పుడే అయిపోయినాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈరోజు వసంత పంచమి రోజు విజయవంతంగా అయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి సంగం గేట్ నెంబర్ 32 దగ్గర ఉన్నాం. కమాన్ చూపెట్టు ఒకసారి. సంగం ఘాట్ కమాన్ నంబర్ 32. నాకైతే ఇక్కడికి వస్తే ఏదో నార్మల్గా ఇట్లా వచ్చి చూసినట్టు అనిపించినట్టు లేదు. ఒక వేరే లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే మాత్రం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, యూట్యూబ్లో చూసి, షార్ట్స్లలో చూసి చాలా మంది భయపడుతున్నారు. ఆ టెన్షన్ ఏం లేదు. చూడొచ్చు మీరు ఎంత మంది తక్కువ ఉన్నారు ఇక్కడ. మాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. అక్కడ లోపల పుణ్యస్థానాల కాడ ఒక 10 మినిట్స్ పట్టింది కంప్లీట్గా. రష్ లేదేం లేదు. ఈ కుంభమేళ అనేది 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఈ కుంభమేళ రావాలంటే మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత అంటే 2 జనరేషన్స్ దాటాలి మొత్తం.
ఈ కుంభమేళ అనేది మనకి సంవత్సరంలో ఒక అదృష్టం లాగా భావించాలి. ఈ కుంభమేళకు ప్రతి ఒక్కరూ రాగలరని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందని చెప్పేసి అని. ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నా. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.